హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతీస్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో గోరుచిక్కుడుకాయ టమాటా కర్రీని ఎంతో టేస్టీగా, ఈజీగా హోటల్ స్టైల్లో లాగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ గోరుచిక్కుడుకాయ టమాటా కర్రీ రైసు, జొన్న రొట్టె, పుల్కా, చపాతీ ఇలా ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ గోరుచిక్కుడుకాయ టమాటా కర్రీలో హోటల్ వాళ్ళు వేసే ఒక ఇంగ్రీడియంట్ వేసానండి. అది వీడియోలోకి వెళ్ళాక చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. గోరుచిక్కుడుకాయ కర్రీ కోసం నేను 1/2 కేజీ చిక్కుడుకాయలని తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్నాక ఒక గిన్నెలోకి వేసి ఇవి మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి. ఇలా గోరుచిక్కుడుకాయలు మునిగేంత వరకు నీళ్లు పోసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. గోరుచిక్కుడుకాయలు ఇలా విడిగానైనా ఉడికించుకోవచ్చు, లేదా మనం కుక్కర్లో పెట్టి ఉడికించుకుంటే ఈజీగా కూడా ఉడికిపోతాయి. నేను 1/2 కేజీ చిక్కుడుకాయలు తీసుకున్నాను కాబట్టి ఇలా విడిగా ఉడికించుకుంటున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ఆ చింతపండుని నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి. మరి ఎక్కువగా కాకుండా కొద్దిగా నీళ్లు పోసుకుంటే మనకి సరిపోతుంది. ఇలా చింతపండు వేసేసి ఈ చింతపండుని నానబెట్టేసుకోవాలి. నేను 1/2 కేజీ గోరుచిక్కుడుకాయలు తీసుకున్నాను కాబట్టి ఈ కొద్దిగా నిమ్మకాయ సైజంత చింతపండు అయితే సరిపోతుంది. గోరుచిక్కుడుకాయలు చూడండి ఇలా ఉడికిపోయినా కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక జల్లెడ తీసుకొని ఆ జల్లెలోకి ఈ గోరుచిక్కుడుకాయలని వేసేసుకోవాలి. ఇలా గోరుచిక్కుడుకాయలన్నీ ప్లేట్లోకి వేసేసుకున్నాక పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో 2 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఈ కర్రీకి ఆయిల్ అనేది మనకి ఎక్కువగా పట్టదండి. ఇలా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ వేసుకున్నాక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినపప్పు, అలానే 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు వేసుకొని ఒక ఎండుమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఇప్పుడు ఈ తాలింపుని అంతటిని వేయించుకోవాలి. తాలింపు అంతా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయల్ని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకుంటే మన కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఉల్లిపాయలు వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో 2 పచ్చిమిర్చిని పొడవుగా చీల్చుకొని వేసుకొని ఇప్పుడు ఉల్లిపాయలన్నింటినీ బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయల్ని ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజు 2 టమాటాలని తీసుకొని బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకున్నాక బాగా అంతా కలిసేలా ఒకసారి గరిటెతో కలిపేసుకోవాలి. టమాటా ముక్కలు ఇలా బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు నేను చెప్పే సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఇదేనండి. 7-8 దాకా వెల్లుల్లి రెబ్బలు, అలానే ఒక చిన్న సైజు అల్లం ముక్క, ఒక 4-5 పచ్చిమిరపకాయలని ఇలా మెత్తటి పేస్ట్లా చేసుకొని వేసుకోవాలి. ఇలా గనక అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ కనుక మనం వేస్తే హోటల్ స్టైల్లో లాగా మనకి కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇలా ఈ పేస్ట్ వేసుకున్నాక ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టి పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయేదాకా ఇలా వేయించుకున్నాక ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు టమాటా ముక్కలు ఉడికేంత వరకు ఉంచుకోవాలి. 2 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూస్తే టమాటాలు అనేవి బాగా ఉడికి ఆయిల్ అనేది ఇలా సపరేట్ అవుతుంది. ఒకసారి గరిటెతో కలిపేసుకొని ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసుకోవాలి. అలానే 1 స్పూన్ కారం. మనం కారం అనేది ఎక్కువ పట్టదండి, ఎందుకంటే అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, కారం అనేది మనకి ఎక్కువగా పట్టదు. ఇలా 1 స్పూన్ కారం వేసుకున్నాక మనం నానబెట్టిన చింతపండుని ఇలా గుజ్జుగా వేసుకొని ఆ గుజ్జును ఇందులో వేసేసుకోవాలి. ఇలా చింతపండు గుజ్జును కూడా వేసుకున్నాక ఒకసారి గరిటెతో బాగా కలిసేలా కలుపుకోవాలి. చింతపండు పులుసు కూడా కొద్దిగా వేసుకున్నాం కాబట్టి మనకి ఈ కర్రీకి రుచి అనేది బాగా వస్తుంది. ఇలా ఒకసారి కలిపేసుకున్నాక ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. మరీ ఎక్కువగా కాకుండా ఒక చిన్న టీ గ్లాస్ నీళ్లు పోసేసుకొని ఒకసారి గరిటెతో కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసి మరొక 2 నిమిషాలు మనం దీన్ని ఉడకనివ్వాలి. ఇలా 2 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూస్తే ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయిపోయి టమాటా అనేది బాగా ఉడికిపోయి చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఈ విధంగా మనకి ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి గరిటెతో కలిపేసేసుకొని మనం ఉడికించుకున్న గోరుచిక్కుడుకాయ ముక్కలు ఉన్నాయి కదండి, ఆ గోరుచిక్కుడుకాయ ముక్కలన్నిటిని ఇందులో వేసేసుకోవాలి. గోరుచిక్కుడుకాయ ముక్కలన్నీ ఇలా వేసుకున్నాక కర్రీ అంతా బాగా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనకి కర్రీ అనేది దగ్గరగా అనిపిస్తే మరి కొంచెం కొద్దిగా చిన్న టీ గ్లాస్తో నీళ్లు పోసేసుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టి మరొక 2 నిమిషాల పాటు మనం ఉడకనివ్వాలి. ఇలా ఒక్క 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత చూస్తే మనకి కర్రీ అనేది దగ్గర పడి బాగా ఉడుకుతుంది. ఇలా ఉడికిన తర్వాత ఒకసారి గరిటెతో బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక చూడండి కర్రీ అనేది ఇలా దగ్గర పడి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకు సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవటమే. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన హోటల్ స్టైల్లో గోరుచిక్కుడుకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది. ఇలా గనక గోరుచిక్కుడుకాయ టమాటా కర్రీ చేసుకొని తింటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇది రైసు, చపాతీ, రోటీ, పుల్కా ఇలా ఎందులోకైనా చాలా బాగుంటుంది.
ఈ గోరుచిక్కుడుకాయ టమాటా కర్రీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి తప్పకుండా కామెంట్స్లో ఎలా ఉందో తెలపండి. అంతేకాదండి, ఈ గోరుచిక్కుడుకాయ టమాటా కర్రీ నచ్చిందా అండి? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇట్లు మీ శాంతి.